సలార్, కల్కి లాంటి భారీ యాక్షన్ సినిమాల తర్వాత మన గ్లోబల్ స్టార్ ప్రభాస్ నుంచి మనం బాగా మిస్ అవుతున్న ఆ వింటేజ్ ఫన్, ఆ కలర్ఫుల్ లుక్స్ మళ్ళీ కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే ప్రామిస్తో డైరెక్టర్ మారుతి మన ముందుకు తీసుకొచ్చిన సినిమానే ది రాజాసాబ్. మరి ఈ హర్రర్ కామెడీలో రాజాసాబ్గా ప్రభాస్ మెప్పించాడా? మారుతి మార్క్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా? కథలో ఉన్న ట్విస్ట్ ఏంటి? పదండి అసలు విషయం ఏంటో రివ్యూలో చూసేద్దాం. కథలోకి వెళ్తే రాజు అలియాస్ ప్రభాస్ తన నానమ్మ గంగమ్మ అలియాస్ జరీనా వహబ్ అంటే ప్రాణం. గంగమ్మకి కొంచెం మతిమరుపు సమస్య ఉన్న ఒకప్పుడు తను ఒక గొప్ప సంస్థానానికి రానినని తన భర్త కనకరాజు అలియాస్ సంజయ్ దత్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తన తాత కోసం నానమ్మ పడుతున్న తపన చూడలేక రాజు తన తాతను వెతకడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో బ్రెస్సి, నిధి అగర్వాల్, భైరవి, మాళవికమోహన్ పరిచయం. చివరికి నర్సాపూర్ అడవిలోని ఒక పాత రాజమహల్కి రాజు చేరుకుంటాడు. అక్కడ తాత కనకరాజు డబ్బు మీద ఆశతో చనిపోయి దెయ్యం అయ్యాడని తెలుస్తుంది. అసలు గంగమ్మను కనకరాజు ఎందుకు వదిలేశాడు? ఆ కోటలో రాజుకి ఎదురైన భయానికి అనుభవాలేంటి? తన తాత ఆడే మైండ్ గేమ్ని రాజు ఎలా ఎదుర్కొని నానమ్మ కోరికను నెరవేర్చాడు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు అతిపెద్ద బలం మన ప్రభాస్. చాలా కాలం తర్వాత ప్రభాస్ వింటేజ్ లుక్, ఆయన కామెడీ టైమింగ్ చూస్తుంటే ఫ్యాన్స్కి పూనకాలు వస్తాయి. ప్రభాస్ వన్ మ్యాన్ షోతో సినిమాని తన భుజాలపై మోసాడు. సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్. సినిమా ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్, సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్స్, ఆ మైండ్ గేమ్స్ అదిరిపోయాయి. సైకలాజికల్ టచ్. ఇది కేవలం హర్రర్ కామెడీ మాత్రమే కాదు, ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. నటీనటులు. సంజయ్ దత్ తన సీనియర్తో అదరకొడితే జరీనా వహబ్ నానమ్మ పాత్రలో ఎమోషన్స్ను బాగా పండించారు. మాళవికమోహన్, నిధి అగర్వాల్ గ్లామర్ పరంగా ప్లస్ అయ్యారు. ప్రొడక్షన్ వాల్యూస్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను చాలా గ్రాండ్గా నిర్మించింది. క్లైమాక్స్లో విజువల్స్ టాప్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. మారుతి రేటింగ్. మారుతి నుంచి మనం ఆశించే పకడ్బందీ కామెడీ ఫస్ట్ హాఫ్లో కొంచెం మిస్ అయింది. కొన్ని సీన్స్ సాగదీసినట్లు అనిపిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్. క్లైమాక్స్లో ఉన్న గ్రాండియర్ మిగతా సినిమా అంతా లేదు. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఇంకా బెటర్గా ఉండాల్సింది. మిస్సింగ్ సీన్స్. ట్రైలర్లో చూసిన ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్ సినిమాలో లేకపోవడం ఫ్యాన్స్ని కొంచెం నిరాశపరుస్తుంది. తమన్ బీజిఎం బాగున్నా కొన్ని చోట్ల క్లారిటీ తగ్గినట్లు అనిపించింది. మొత్తంగా చెప్పాలంటే ది రాజాసాబ్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక విందు. ఎప్పటి నుంచో మిస్ అవుతున్న వింటేజ్ డార్లింగ్ని ఈ సినిమాలో చూడొచ్చు. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఓపిక పడితే సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పిస్తాయి. సంక్రాంతి పండగకి ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది. మరి మీరు ఈ సినిమా చూసారా? రాజాసాబ్లో ప్రభాస్ లుక్ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.